ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి జూన్ 20, 21, 22 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మా వీడియోని చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తులారాశి వారికి ఈ రాబోయేటువంటి 3 తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. మీరు అయితే ఈ వీడియోని చూడకపోతే మాత్రం చాలా అంటే చాలా నష్టపోవాల్సిందే. ఈ 3 రోజుల్లో మీకు చాలా ముఖ్యమైనటువంటి సమాచారం కాబట్టి ఈ వీడియోని ఎన్ని పనులున్నా కూడా సరే కాసేపు పక్కన పెట్టి పూర్తిగా మా వీడియోని అయితే చివరి వరకు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క తులారాశి వారిది రాశి చక్రంలోని 7వ రాశి. వీరి రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడండి. శుక్రుడు అంటేనే మనకి అదృష్టము, ఐశ్వర్యము, మనశ్శాంతి, సంపద ఇలా ఎన్నో రకాలైనటువంటి అర్థాలు అనేవి వస్తాయి కదా. అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క రాశి వారి మీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. తులము అంటే త్రాసు అంటే మనం తూకం వేసుకుంటాం కదా, అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే దానికి దగ్గరగానే ఉంటుంది. అంటే ఏదైనా సరే బ్యాలెన్స్గా ఆలోచించగలుగుతారు. అంటే కష్టం వచ్చినప్పుడు వీరు ఓవర్గా బాధపడిపోరు, అలాగే సంతోషం వచ్చింది కదా అని చెప్పేసి ఓవర్గా సంతోషపడిపోరు. ఏదైనా సరే బ్యాలెన్స్గానే ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటారో సుఖం వచ్చినప్పుడు కూడా అదే విధంగా వీరు ఉంటారనే చెప్పాలి. అంటే అతిథిగా దేవునికి కూడా రియాక్ట్ అవ్వాల్సింది ఏమీ లేదు అని చెప్పాలి. వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటుంది. ఎదుటివారు వీరిని అంచనా వేయడం ఒక వంతే, కానీ వీరి యొక్క లోపాలు అదే అంటారు కదా, ఇదే విధంగా ఉంటాయి. 10 మంది మనుషులు ఉంటారన్నమాట. పైకి ఆలోచించేటువంటి మనిషి మనకు ఒకళ్ళే, కానీ వీరి యొక్క లోపాలను చూపేటువంటి 10 మంది ఉంటారు. ఆ యొక్క 10 మంది ఎప్పుడు కూడా ఏ యొక్క మనిషి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అన్నటువంటి సంగతిని ఎవరికీ కూడా తెలియనివ్వదు. అలాగే బయట వారి యొక్క విషయంలో మాత్రం వీరు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరికి కూడా వారి యొక్క జీవితంలో కనీసం తొంగి చూసేటువంటి అవకాశాన్ని కానీ, ఒక వ్యక్తి విషయంలో కానీ గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని కానీ పొరపాటునైనా సరే అంటే వీరి యొక్క గురించి ఎవరికి కూడా సలహాలు అనేవి చెప్పడం అనేది ఉండదు. కానీ ఇట్లా ఏది కూడా ఈ యొక్క అవకాశాన్ని అనేది ఎవరికి కూడా ఎవరనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారండి. చాలా పెద్ద మేధావులు, కష్టజీవులు. జీవితాన్ని కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. నలుగురిలో స్థాయికి ఎదగాలి అనేది చూస్తూ ఉంటారు. ఒక తాపత్రయం అనేది వీరిలో అందరూ కూడా బాగుండాలి అనేటువంటి తాపత్రయం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్నిటికీ మించి కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తులనే చెప్పుకోవాలి. అంటే ఎంత మాట్లాడినా ఎంత చేసినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానం ఎప్పుడూ కూడా వారి యొక్క కుటుంబం గురించే ఉంటుంది. అలాగా మీకు ఇంకా ముఖ్యమైనటువంటి సమాచారం అనేది ఇంకొకటి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక అదేంటి అనేది చేసుకుంటే కనుక ముందు మీ గురించి మిమ్మల్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఇక వీరికి ఏదైనా సరే వీరి యొక్క జీవితంలో సుఖాలు ఎలాగైతే ఉంటాయో సుఖాలు అన్నిటినీ కూడా వీరి యొక్క ఎంతో కష్టపడి తెచ్చుకునేటువంటి సుఖాలే. ప్రతిదీ కూడా వీరు నిర్ణయించుకున్న దాన్ని బట్టి వీరికి వస్తాయి. కష్టపడేటువంటి ఒక సామర్థ్యం అనేది చెప్పుకోవచ్చు. ప్రతిదీ కూడా కష్టము. అంటే వీరిలో కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉన్నాయి. తండ్రి తరపున కానీ తల్లి తరపున కానీ అవ్వచ్చండి. స్థిరాస్తులు అనేవి వీరికి ఉంటాయి. అయినా సరే ఆ యొక్క ఆస్తులు ఎక్కడా కూడా వదిలించారు. ఆస్తులు అన్నీ కూడా అమ్మటాలు ఇలాంటివి అన్నీ కూడా అస్సలు చేయరు. కూర్చొని తినేటువంటి వ్యక్తులు కాదనే చెప్పాలి. ఇంకా ఆ యొక్క ఆస్తులను రెట్టింపు చేసుకునేందుకు వీరు సొంతంగా వీరి యొక్క కాళ్ళ మీద వీరు నిలబడతారు. వీరు పుట్టుకని ప్రతిదీ కూడా వీరు సొంతగా సాధించుకున్నటువంటి కుటుంబాన్ని లాక్కొచ్చి అంటే వీరి యొక్క కష్టం మేరకే వీరి యొక్క కుటుంబ సభ్యుల్ని బ్రతికిస్తారు. ఇంకా వీరు సంపాదించుకొని ఏదైనా కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడమే కాకుండా బంగారం కూడా ఎక్కువగా కొనుగోలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వారి దగ్గర బంగారం అనేది ఎక్కువగా ఉంటుంది. బంగారం కొనుగోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు ఈ మధ్య భూములు కొనుగోలు కానీ లేదంటే ఇళ్ళు కొనుగోలు అవ్వచ్చు, లేదంటే గృహ నిర్మాణాలు అవ్వచ్చు. ఇట్లా ఏదైనా సరే ఒక మంచి స్థిరాస్తి అనేది కొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరి యొక్క జాతక ప్రకారం ఏంటంటే వీరి యొక్క గృహ నిర్మాణం చేసేటువంటి యోగం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. అది మీకు కూడా ఈ మధ్యలోనే గృహ నిర్మాణాలు చేసేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయండి. చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.
చెప్పాలి. దానికి సంబంధించినటువంటి పనులు మీరు అయితే బిజీగా తిరుగుతూ ఉంటారు. ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. ఆ యొక్క పని అన్నీ కూడా ఎక్కువగా బిజీగా తిరిగేస్తూ ఉంటారని చెప్పాలి. ఫ్యామిలీతో గడిపేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. ఎక్కువ అంటే ఎక్కువసేపు కష్టపడి ఉండడం వలన మీ యొక్క ఫ్యామిలీని ఎప్పుడూ కూడా టైం ఇద్దామా, ఎప్పుడు కాసేపు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుందామా, ఎప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మీ యొక్క ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి సమయం అనేది వీళ్ళు ఇస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీరిలో కొంతమంది నిరుద్యోగులు ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పట్లో కొంతమందికి అయితే వెనకమాల సపోర్ట్ అనేది సరిగ్గా లేనటువంటి వాళ్ళు అయితే నిలదొక్కుకోవడానికి సమయం అనేది వీరికి సహకరించడం లేదు. ఆల్రెడీ అంతా కూడా సరిగా ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అయిపోయిన వంటి వారు కూడా చాలామంది ఉన్నారు. కొంతమందికి అందరికీ కూడా అలా ఉండదు కదా. ఒకే రాశి అయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహస్థితి అనేది ఉంటుంది, ఒక్కొక్క రకంగా ఉంటుంది. వీరిలో కొంతమంది కోటీశ్వర్లు ఉండవచ్చు, మరికొంతమంది బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉండవచ్చు, కొంతమంది అసలు ఏమీ లేక అప్పులు చేసుకునేటువంటి వారు ఈ విధంగా పరిస్థితులు అనేవి ఉండవచ్చు. ఉద్యోగం లేక చిన్న చిన్న అలుసు దేనికి కూడా కాదు, అంత కూడా వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అదేవిధంగా రాసులు ఒకటే అయినప్పటికీ కూడా కొంతమంది మనుషులంతా కూడా గ్రహస్థితిలో అంతా కూడా వేరువేరుగా ఉంటాయి. వారు పుట్టినప్పటి నుండి నక్షత్రాలను బట్టే అలాగే ఏంటంటే ఒకవేళ మీ యొక్క గ్రహస్థితి ఇప్పుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి గ్రహాలు ఏదన్నా అనుకూలంగా లేనప్పటికీ కూడా కానీ మీకు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అయితే మాత్రం ఒక స్థాయిలో మీరు అయితే ఎదగగలుగుతారండి. ఒక టైంలో మాత్రం మీరు అయితే ఖచ్చితంగా నిలదొక్కగలుగుతారు. మీరు అయితే ఒక ఖచ్చితమైనటువంటి సక్సెస్లోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎంతమంది ఎన్ని గ్రహాలు వేరైనప్పటికీ కూడా నక్షత్రాలు వేరైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క పట్టుదల, మీ యొక్క కృషి ఇలాంటివి అన్నీ కూడా మీకు ఎన్నో రకాలుగా తోడ్బలంగా ఉంటాయి. మీ యొక్క జీవితాన్ని మీ యొక్క జీవన విధానం కన్నా కూడా పాస్ట్గా పోటీ పడి పరిగెత్తడం అనుకునేటువంటి మనస్సులో సంకల్పం అనేది ఉంటుంది చూసారా. ఆ యొక్క సంకల్పమే మిమ్మల్ని ఇవాళ మీరు ఈ విధంగా ఉండేటువంటి స్థితిలో ఖచ్చితంగా లేచి నిలదొక్కునేటువంటి విధంగా చేస్తుంది. అలాగే మీ యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి అయితే మాత్రం ఒక మంచిగా సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా ఒక మంచి దిశలో అయితే ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించిన అవసరమే లేదు. ఇక ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే ఈ మధ్య తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి అయితే వారితో బాగానే ఉంటారు, కానీ వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి తులారాశి వారికి కొంచెం మానసికంగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటున్నాయి. అంటే మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారితో పూర్తిగా మీరు అనుకూలంగా లేకపోవడం, వీరి యొక్క మాట తీరు వారికి నచ్చకపోవడం, ఈ విధంగా ఏదో ఒక ప్రవర్తన వీరికి అయితే నచ్చకపోవడం అనేది అవ్వచ్చు. ఇలా కొంచెం ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ మగవారికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళతో కొంచెం గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క తులారాశి వారు మగపిల్లలు ఉంటారు కదండి, ఈ విధంగా ఆ యొక్క మగపిల్లలకి వారి యొక్క తల్లిదండ్రుల తరపు నుంచి కొంచెం గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారి నుండి వీరు శాశ్వతంగా దూరంగా వెళ్దాము, కొంచెం మేము వేరుగా ఉంటారు అన్నటువంటి ఆలోచనలు ఈ చిన్న చిన్న గొడవల వల్ల వచ్చేటువంటి అవకాశాలు అయితే మీకు కాస్త మనశ్శాంతిగా ఉండాలి అనిపించి అనేటువంటి ఉద్దేశంతో ఏంటంటే మీరు ఇంకా సొంతంగా ఏదన్నా చేసి తీసుకొని కొనుగోలు చేసుకునేటువంటి గృహం కానీ సొంత గృహం కట్టుకోవడం అవ్వచ్చు, లేదంటే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవడం అవ్వచ్చు, ఇట్లా ఏదో ఒక విధంగా మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ యొక్క గృహానికి సంబంధించినటువంటి వేరే గృహంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా మీకు మీ మధ్య ఉండేటువంటి కొడుకులకు గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవి కొంచెం వీరికి నలుగురిలో కూడా కాస్త పలచనగా ఉన్నట్లుగా విధంగా మాట అనేది వీరికి ఉంటుంది. దాని గురించి అయితే వీరు పెద్దగా ఆలోచించకపోయినా కూడా అది ఒక వెలితిగా అనేది అంటారు కదండి, ఆ విధంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కొంచెం అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క ఆ మాట తీరు వారి యొక్క జీవిత భాగస్వామి వైపు సపోర్టింగ్గా ఉంటుంది. వీరి మాట ఆలోచన వారి యొక్క ప్రతిదీ కూడా ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది.
తప్పేం లేదండి. మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉండాలి కదా. ఎందుకంటే నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు కాబట్టి వారితో అనుకూలంగా ఉండటంలో ఏమాత్రము కూడా తప్పు లేదు. ఎవరన్నా ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఆఖరికి మీ యొక్క తల్లిదండ్రులతో సహా ఏదో ఒక ఆలోచనతోనే మాట్లాడుతూ ఉంటారు. బయట వాళ్ళు సంగతి అయితే చెప్పాల్సింది ఏమీ లేదు. ఇక యొక్క జీవిత భాగస్వామి గురించి చెప్పాలంటే కరెక్టు అన్నట్లుగా వేరే యొక్క ఆలోచన విధానము ఎలా ఉంటుందంటే వారి యొక్క జీవిత భాగస్వామి తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా మనుషులే కాదు అన్నట్లుగా వారి యొక్క ఆలోచన విధానము వారి యొక్క స్థాయికి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్కసారి ఈ యొక్క తులారాశి వారిని చేసుకునేటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అదృష్టం అనేది చెప్పుకోవాలో లేదంటే మిగిలిన వారి యొక్క చుట్టూతా ఉన్నటువంటి వారి యొక్క కొంచెం బాధాకరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలో ఒక్కొక్కసారి ఈ విధంగా అర్థం కానటువంటి విషయంగా మిగిలిపోతుందండి. కాబట్టి మీరు కూడా అది ఒక్కసారి కాస్తంత ఓపికగా ఆలోచించి మీ యొక్క భాగస్వామిని చూసుకోండి. ఇది అందరికీ కూడా కాదండి. కొంతమంది యొక్క తులారాశిలో ఉన్నటువంటి కొంతమంది బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వారికి అర్థమవుతుందన్నమాట. కొంతమందికి తెలిసిందే కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. లేకపోతే అది రేపు మీకు ఇబ్బందిగా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఈ 3 రోజులైతే మీకు చాలా అనుకూలంగానే ఉందండి. చేయవలసినటువంటి కష్టాలు డబ్బులు ఇంకా కూడా ₹1 ఎక్కువగానే చూడగలుగుతారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు. మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం అనే చెప్పాలి. మీరు చక్కగా కష్టపడతారు. చక్కగా మీ యొక్క జీవితంలో మంచిగా ఎదుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీ చేతికే అందుతుంది. సంతోషంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉంటారు. అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం అనేది కలుగుతుంది. వివాహం కానిటువంటి వారికి తప్పకుండా వివాహ యోగం అనేది ఉంది. వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి తప్పకుండా మీ యొక్క ఫలితం అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. తప్పకుండా మీకు అయితే మంచి ఫలితాలు అయితే ఆశించిన విధంగా ఉంటాయి. ఇబ్బందులు పడవలసినటువంటి పని ఏమీ లేదు. ఆరోగ్యం అంతా కూడా బాలేదు అనేటువంటి వారికి ఆరోగ్యం అంతా కూడా చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేసేటువంటి వారికి అవకాశాలు అయితే ఉన్నాయండి. ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. ఇలా మీకు అయితే ఈ 3 రోజులు అయితే చాలా వరకు చాలా అనుకూలంగా ఉందండి. ఈ చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. కానీ ఆ యొక్క సమస్యల్ని అయితే మిమ్మల్ని అయితే పెద్దగా ఇబ్బందులు అయితే పెట్టలేవు. అర్థమైంది కదండి. ఇక్కడ చెప్పినట్లు విధంగా మీరు అన్నీ కూడా నియమాలను జాగ్రత్తగా పాటించండి. మీరు నరదిష్టి నుండి కొంచెం బయటపడడం కోసం కాస్త ఆవాలతో దిష్టి తీసుకొని నిప్పుల్లో వేయండి. రాళ్ళ ఉప్పుతో కూడా అంటే రాళ్ళ ఉప్పు నీటిలో వేసుకొని స్నానం చేయడం, కాస్త రాళ్ళ ఉప్పు తీసుకోవడం ఇలాంటివి కూడా చేయడం వల్ల కొంచెం నరదిష్టి ప్రభావం అనేది మీకు తగ్గుతూ వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదండి ఈ యొక్క తులారాశి వారికి రాబోయేటువంటి 3 రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.